వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆలోచన విధానం ప్రజావాణి కార్యక్రమం. ప్రతి సోమవారం నెలకు 4 రోజులు గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యల మీద ఏదైతే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ అధికారుల సమక్షంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ ప్రజావాణిలో ఏదైతే ఒక దరఖాస్తు ద్వారా వాళ్ళ సమస్యలని ఉత్పన్నం చేయడానికి, ఆ సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం ఇది. కాస్త ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ సమస్యలు తెలిపే ఆలోచన విధానంలో కాస్త అధికారులకు ప్రజలకు ఇబ్బందికరంగా అవుతుంది అని ఈ ప్రజావాణి సమస్యను ప్రజలకు వాళ్ళ చెరువకు తీసుకురావడానికి మరొక శ్రీకారం చుట్టింది. ఆ ఆలోచన విధానమే ఈరోజు మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం. ఇప్పుడు మండలాల వారీగా ఈ మండల అధికారుల వారీగా గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి అధికారులకు ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఆలోచన విధానాన్ని ఈరోజు ఇప్పుడు మండలానికి ప్రతి వారానికి ఒక్కరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. ఏదైతే ప్రజల సమస్యల మీద, వాళ్ళ ఊర్లో ఉన్న సమస్యల మీద అంటే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అంటే డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, కరెంటు కావచ్చు, ఇంకేదైనా ఏ సమస్య ఉన్న మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి మండల ప్రజావాణి ద్వారా అధికారులకు చెప్పే ఆలోచన ఇస్తుంది. ఆ ఆలోచన విధానంతో ఈరోజు కల్వకుర్తి మండల ఎంపీడీఓ జిల్లేల గీతా గారిని మనం కలవడం జరిగింది. ఆమె ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనం రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అట్లాగే రేషన్ కార్డు, అట్లాగే ఏదైనా ఆధార్ కార్డు ద్వారా వచ్చే సంక్షేమ పథకాల గురించి వాళ్ళకు ప్రజలకు తీసుకెళ్లే ఆలోచన విధానం. ఏదైతే నేరుగా ప్రజలు ఏదైతే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు డైరెక్ట్గా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా మండల ఆఫీస్కి వచ్చేసి మీకు సంబంధించిన ఏ అధికారి దగ్గర పని కావాల్సింది అనే ఒక దరఖాస్తు ఇస్తే దాన్ని మనం సరైన సమయంలో తగినంత, అంటే దాదాపు వారం నుంచి 10 రోజుల లోపే ఆ సమస్యను మీకు క్లియర్ చేసే ఆలోచన విధానంతో మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఈరోజు జిల్లాల గీత గారు చెప్పారు. సో మరిన్ని విషయాలు ఆమె మాటలు వినే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రోగ్రామ్ ప్రజావాణి అండి. ఇంతకుముందు మనకు డివిజనల్ లెవెల్లో ప్రజావాణి జరిగింది, కానీ దీన్ని డీసెంట్రలైజ్ చేసుకుంటూ ప్రజలకు చేరువగా వెళ్ళాలని చెప్పేసి ప్రతి మండలంలో ప్రజావాణి ప్రారంభించబడింది. అది నిన్న ఫస్ట్ ప్రజావాణి నిన్న మనం చేసుకోవడం జరిగింది. ప్రజావాణిలో కల్వకుర్తిలో ఒక 12 దరఖాస్తులు వచ్చాయి. 12 దరఖాస్తులు కూడా రెవెన్యూకి సంబంధించినవి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్స్ కావాలని చెప్పేసి దరఖాస్తులు పెట్టడం జరిగింది. వీటిని మేము అంటే డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి పంపించడం జరిగింది. 1 మంత్ లోపల మేము వీటిని ఫాలోఅప్ చేసి ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా వాళ్ళు 1 మంత్ లోపల ఇది సాల్వ్ అయ్యే ప్రయత్నం చేయమని చెప్పారు. దీనికి మళ్ళీ మేము మండల నోడల్ అధికారిగా దీన్ని ఫాలోఅప్ చేస్తాము. తర్వాత ఇప్పుడు మనకు కొత్తగా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. మండలానికి 200 ఇల్లు శాంక్షన్ అయింది. వీటిని ఇందిరమ్మ కమిటీ ద్వారా లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి అందేలా ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇప్పుడు పెన్షన్స్ కూడా మనకు విడో పెన్షన్స్, తర్వాత ఒంటరి మహిళా పెన్షన్స్, వీవర్స్ పెన్షన్స్, తర్వాత మనకి వచ్చేసి డాడీ ట్యాపర్స్, తర్వాత వీవర్స్ పెన్షన్స్, డిజబుల్డ్ పెన్షన్స్, బ్లడ్ డిజార్డర్ పెన్షన్స్, ఫైలేరియా పెన్షన్స్, డయాలసిస్ పెన్షన్స్, ఇన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయండి. వీటికి టార్గెట్ అంటూ మనకి ఏమీ పెట్టలేదు. ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నా కూడా వాళ్ళందరినీ అప్లోడ్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పెన్షన్స్ శాంక్షన్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మేము కూడా ఇప్పటివరకు 230 పెన్షన్స్ని చేయుత పోర్టల్లో అప్లోడ్ చేశాము. మాకు దాదాపుగా 400 అప్లికేషన్స్ సెక్రటరీస్ ద్వారా మా మండల ఆఫీస్కి రీచ్ అయినాయి. వీటిని అన్నింటినీ కూడా 31 ఆగస్టు వరకు వీటిని అప్లోడ్ చేసి 31 ఆగస్టు తర్వాత వీటిని ఎంక్వైరీ చేయించి తర్వాత ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. తర్వాత మండలంలో మాకు ఏ దరఖాస్తు వచ్చినా కూడా వీటిని సాధ్యమైనంత వరకు మేము అంటే వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఏదైనా కానివ్వండి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ డిపార్ట్మెంట్ వారితో నోడల్ అధికారిగా నేను పర్సనల్గా మాట్లాడి ఆ కేసు ఎంతవరకు వచ్చింది వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. మా వరకు ఇది సాల్వ్ చేసే మేము చేయలేకపోయినా కూడా పై అధికారులకు ఎస్కలేట్ చేసి వీటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. తర్వాత కల్వకుర్తి మండలు డెవలప్మెంట్కి నా వంతుగా నేను కృషి చేస్తాను. ఇప్పుడు మేము కొత్త పెన్షన్స్లో తర్వాత 4 వీలర్స్ ఉన్నా, తర్వాత ఎకనామికల్గా మంచిగా
ఉన్నా కూడా, లేదు అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కూడా అటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వము. బిలో పావర్టీ లైన్ మేము ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇస్తాము. లేదు అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారితో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నాకనే వాటిని మేము ఎలిజిబుల్ కింద డిసైడ్ చేస్తాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా మేము పెన్షన్స్ ఇవ్వము. వాళ్ళకు ఒకవేళ ఫుడ్ పెట్టట్లేదు, మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు అని అనుకుంటే మాకు ఒక అప్లికేషన్ ఇవ్వమని కూడా చెప్పినాము. వాళ్ళకి అటువంటి భరోసా కూడా ఇస్తున్నాము. సరే, ఇంతకు ముందు మనకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రజావాణి ఉండేది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రజావాణి అంటే ఉదాహరణకు మనకు నాగర్కున్న వెళ్ళాలి అంటే నియర్లీ 40 కిలోమీటర్స్ దూరం అవుతుంది. తర్వాత ఈ చాతగాని వాళ్ళకి, ముసలి వాళ్ళకు అంత దూరం వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి జీవోఎంఎస్ నెంబర్ 3 ద్వారా డివిజనల్ లెవెల్లో పెట్టారు. డివిజనల్ లెవెల్లో కంటే జీవోఎంఎస్ 4 తీసి మనకి చేరువగా ఉన్న మండల ఆఫీసులో పెడితే ప్రజలకు చేరువగా ఉంటుంది. ప్రజలు వాళ్ళ సమస్యలు ఈజీగా మండల ఆఫీసులో విన్నవించుకుంటారు. తర్వాత మేము అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మాకు ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు వచ్చినాయి. ఆ విధంగానే నిన్న ప్రజావాణి కండక్ట్ చేశాము. 12 దరఖాస్తులు వచ్చినాయి. కన్సర్న్ డిపార్ట్మెంట్లకు పంపించాము. మళ్ళీ మేము 1 వీక్ అయిన తర్వాత అది ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ఫాలోఅప్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరికి కూడా మేము ఆన్లైన్ చేసి ఆ రిసీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది, మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామా లేదా అనేది. ఒకవేళ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా, చూసుకోలేకపోయినా మేము సెక్రటరీస్ ద్వారా వాళ్ళ ప్రాబ్లం ఎంతవరకు వచ్చింది ఏంటిది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. నా పేరు జిల్లెల గీత అండి. నేను ఇక్కడ ఎంపీడీఓగా రీసెంట్గా జాయిన్ అయ్యాను. 1.5 month అవుతుంది. ఎవరు కానీ ఏ పని మీద మండల ఆఫీస్కి వచ్చినా కూడా మేము డైరెక్ట్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. మా నుంచి కాకపోతే కూడా వేరే డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకొని నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఎల్లవేళలా కల్వకుర్తి మండల అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ఏ టైంలో అయినా నన్ను కలవచ్చు. ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోయినా కూడా నా ఫోన్ చేసినా కూడా నేను ఆన్సర్ ఇచ్చేసి మీ పని అయ్యే వంతుగా నా వంతుగా కృషి చేస్తాను.